కరివేపాకు అండ్ మందారం పువ్వు తెచ్చుకోవడానికి వెళ్ళినాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. న్యాచురల్ హెయిర్ ఆయిల్ నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో న్యాచురల్ కరివేపాకు, మందారం పువ్వు అండ్ ఆకు అండ్ నేను యూజ్ చేసే హెయిర్ ఆయిల్ అయితే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వాటి కోసం అయితే నేను ఇప్పుడు తీసుకెళ్ళడానికి అయితే వెళ్తున్నాను. హెయిర్ ఆయిల్ ని ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూసుకుంటాను. అండ్ ఇప్పుడైతే నేను ఆకు అండ్ మందారం ఆకు కరివేపాకు అయితే బయట నుంచి తెచ్చుకోవాలి కదా. సో ఇప్పుడైతే నేను నా చిట్టి తల్లి అయితే బయటకు వెళ్ళి మందారం ఆకు అండ్ కరివేపాకు అయితే తీసుకొచ్చేసుకుంటాను. సో నేను ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాను, నేను ఎలా హెయిర్ అప్లై చేసుకుంటాను అండ్ ఒక వీడియోలో ఒక మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారన్నమాట, అక్క మీరు ఏది హెయిర్ ఆయిల్ వాడతారు క్లియర్ గా చెప్పండి అని చెప్పేసి. సో వాళ్ళ కోసం అయితే చెప్తాం అనుకుంటున్నాను. సింపుల్ గా నేను ఏది యూజ్ చేస్తానో అదే చెప్తాను అన్నమాట. సో ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూసేద్దాం. ఇప్పుడైతే బయటకు వచ్చేసామన్నమాట. మా పక్కింట్లో వాళ్ళ ఇంట్లో కరివేపాకు అండ్ మందారం ఉంది, వెళ్ళి తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి ఫ్రెష్ అయితే తీసుకొచ్చేసుకుంటున్నాము. నేను ఎటు పోయినామమ్మ? కరివేపాకు అండ్ మందారం పువ్వు తెచ్చుకోవడానికి వెళ్ళినాం కదా బయటకి. ఇక ఇప్పుడే తీసుకొచ్చుకున్నాము బయట నుంచి కరివేపాకు, మందారమాకు. అండ్ ఇప్పుడు నేను హెయిర్ ఆయిల్ ఏది యూజ్ చేస్తానో చూపిస్తాను. ఇది నా హెయిర్ ఆయిల్స్ అన్నమాట. సో నేను వీటితోనే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తా. ఇప్పుడు కాస్టర్డ్ ఆయిల్ అండ్ నేను యూజ్ చేసేది డాబర్ ఆమ్లా అన్నమాట. అండ్ నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సిల్స్. సో ఈ మూడుతో నేనైతే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను. ముందుగా మనం యూజ్ చేసే ఆయిల్ మనకి హెయిర్ కి ఎంత పడతాయో అంత మనం గంజిలో అయితే వేసేసుకోవాలి. మనం ఎన్ని డేస్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నామో అంత ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 1 వీక్ కి సరిపోతుంది అని చెప్పేసి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఒకసారి. అండ్ ఇప్పుడైతే ఇది కాస్టర్డ్ ఆయిల్ అన్నమాట. సో మనకి దీని వల్ల హెయిర్ రాలకుండా ఉంటుంది. ఇది కొంచెం వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. లైట్ గా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇదిగో విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇదిగో ఒకటైతే వేసుకుంటున్నాను. ఎక్కువ ఆయిల్ చేసుకుంటే ఒక 2-3 వేసుకోండి. ఇప్పుడైతే కొంచెం కాగాలన్నమాట. లైట్ గా కాగిన తర్వాత కరివేపాకు, మందారమాకు వేసేసుకుందాం. ఇదిగో ఇలా కాస్ట్ అంతా కాగిన తర్వాత మందారం పువ్వు, ఒక 2 ఆకులు, కరివేపాకు. ఆల్రెడీ మనకి డాబర్ ఆమ్లాలో, కాస్టర్డ్ ఆయిల్ వీటన్నిటిలో కూడా మనకి విటమిన్స్ ఉంటాయి. బట్ కాకపోతే నేను ఇట్లా పెట్టుకోవడం వల్ల నాకు హెయిర్ అనేది ఎక్కువ రాలేదన్నమాట. సో నేను అందుకే ఇలా చేసుకొని పెట్టుకుంటాను అనమాట. నాతో పాటు మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నాను. నా హెయిర్ అయితే రాలకుండా ఉంచుకోవడానికి ఇది ఒక నా తరపు నుండి మీకు ఒక సలహా అంతే. ఓ లాంగ్ గా పెరుగుతాయి ఫుల్ గా అని అయితే నేను అబద్ధాలు అయితే చెప్పలేను. ఇలా మొత్తం మాడిపోయి సపరేట్ అవ్వాలి ఆయిల్ కి. ఇలా సపరేట్ అవ్వాలి. ఇంకా ఆయిల్ అయితే చల్లగా అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మనకి ఎంత ఈ పూటకి మనకి ఎంత సరిపోతుందో అంత ఇంకా మనం గిన్నెలోకి అంపేసుకొని మన హెయిర్ కి అయితే అప్లై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను ఎలా అప్లై చేసుకుంటానో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. చూసారు కదా. సో ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము హెయిర్ కి మంచిగా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ముందర హెయిర్ కి మంచిగా పెట్టుకోవాలన్నమాట. ఇలా మనం హెయిర్ కి మంచిగా అప్లై చేసుకున్న తర్వాత 1 డే అలానే వదిలేసేయాలి. ఆయిల్ పెట్టుకొని హెయిర్ కి మొత్తం కూడా ప్రతి ఒక్క ప్లేస్లో పెట్టాలి. వెనకాల ముందర నీట్గా మనము మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇలా అప్లై చేసుకొని మనం ఒక కనీసం 1 డే అట్లానే వదిలేసేయాలి. అలాగే మొత్తం ఓపెన్ ఉంచకూడదు. నీట్గా జడ వేసేసుకొని నేను ఫైనల్లో లాస్ట్లో చూపిస్తాను నేను ఎలా పెట్టేసుకున్నానని చెప్పేసి.
సో ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా హెయిర్కి మొత్తం కూడా అప్లై చేసేసుకొని మనకి పైనకి జడేసేసుకొని ఒక 1 డే అలానే వదిలేయాలి. ఆ షాంపూ నెక్స్ట్ డే షాంపూ అయితే అస్సలు పెట్టకూడదు. ఒక 2 డేస్ ఆయిల్లోనే ఉంచేసి నెక్స్ట్ డే మనము మీకు అంత వీలు అవ్వకపోతే మీరు నెక్స్ట్ డే కూడా షాంపూ చేసుకోవచ్చు. బట్ చేసుకోకపోతే బెటర్ అని నా ఆప్షన్ అన్నమాట. సో ఇలా అప్లై చేసుకొని మనము ఈ విధంగా వీక్లీ 2 పెట్టుకొని మనం హెయిర్కి ఒక 1 డే పాటు అలానే ఉంచితే మనకి ఉన్న హెయిర్ అయితే రాలకుండా ఉంటుంది. అలాగే న్యూ హెయిర్ రావడానికి కూడా హెల్ప్ అవుతుంది. నాకు కూడా హెయిర్ ఫాల్ చాలానే ఉండే. సో నేను ఈ విధంగా ట్రై చేశాను అని చెప్పేసి నాకు హెయిర్ మంచిగానే గ్రోత్ అయ్యింది. సో నాకున్న కొన్ని హెయిర్ రాలకుండా నేనైతే నా హెయిర్ కేర్ అయితే ఈ విధంగా చేసుకుంటాను అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా హెయిర్కి ఆయిల్ ఇలా చేసుకొని పెట్టుకోవడానికి ట్రై చేయండి. టైం లేకపోయినా మీరు ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మరి. సో ఇప్పుడు ఫైనల్గా మనం లాస్ట్లో హెయిర్కి చాలామంది అప్లై చేయరు, కొనలకి లాస్ట్ కంపల్సరీగా అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇలా అప్లై చేసుకొని అలానే అస్సలు వదిలేయద్దు, జుట్టు మొత్తంగా నీట్గా దువ్వుకొని ఇలా పైన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది చిక్కు కాకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా నేనైతే ఇలా పెట్టేసుకున్నాను. నా హెయిర్ కేర్, నా హెయిర్ గ్రోత్కి సీక్రెట్ ఇదే అండి. ఈ ఆయిలే నేను యూస్ చేస్తాను. నాకు ఎక్కువ అవసరం లేదు హెయిర్స్, నాకున్న హెయిర్ రాలకుండా ఉంటే సరిపోతుందని ఒక హోప్ అయితే నేను ట్రై చేశాను అన్నమాట. సో ఒకవేళ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ లైవ్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.